హాయ్ బాబోయ్, మీ దగ్గర కావాల్సినంత గ్లామర్ ఉంది కదండి, మీకెందుకండి పోస్ట్? ఉన్న గ్లామర్ని పెంచుకుందామనండి. మీరు అడిగిందలా ఇవ్వడానికి నేనేం పనుండి కాదండి, నా ఒక్కడికే కలుపుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు కలుపుకుని తాగండి. దీని పెడత మొహానికి నేను బూస్ట్ కలిపివ్వాలంట. బూస్ట్ ఏ కష్టాలకేం తక్కువ లేదు. బాబు, శ్రావణ్ బాబు. ఎవరది? నేను బాబు, పక్కింటి పాపారావు వాళ్ళ నాన్న తాతారావుని. తాతారావా? ఎప్పుడు ఈ పేరు వినలేదే. బాబు, ఒక్కసారి వస్తావా? వస్తున్నానండి. పెద్దానికి ఇవ్వకుండా ఆయన ముందు తాగితే బాగుంటుందేమో. ఏమండి తాతారావు గారు, ఎక్కడున్నారండి? ఇప్పుడుంటుంది వీడికి. ఏమండి తాతారావు గారు? ఏంటండి, ఎవరి కోసం అడుగుతున్నారు? పక్కింటి తాతారావు గారు ఎవరో నా కోసం వచ్చారంట కదా. నేను ఇక్కడే ఉన్నానండి, ఎవరు రాలేదండి. రాలేదా? అబ్బే, ఎవరు రాలేదండి. ఎవరో పిలిచారే. సర్లే, అవసరం ఉంటే వాళ్ళే వస్తారు. అలాగేనండి. పందెమా? పందివేనండి. మాట తప్పకూడదు మరి. యుద్ధంలో మడవ తిప్పడం తప్ప పందెంలో మాట తిప్పడం మా వంశంలో లేదండి. ఏంటి మాడితే ఏదో పందాలు వేసుకుంటున్నారు? ఏం లేదండి, మీరు బూస్ట్ బాగా చల్లార పెట్టుకుని ఒకేసారి గ్లాసు దించకుండా తాగాడు మీకు అలవాటు కదండి. అవును. తాగలేరని ఆ అమ్మాయి గారు పందెం కాస్తున్నారండి, తాగుతారని నేను పందెం కాస్తున్నానండి. పందెం ఎంత? 5,000 అండి. 5,000? మీ మీద నమ్మకండి, మీ మీద 50,000 అని పందెం కాస్తానండి. షెబ్బాస్ మారుతి, నువ్వు 5,000 గెలిచినట్టే. ఇంకేది కాదు, తాగండి. ఓటమి అనే పదం నీ మొహంలో బ్రేక్ డాన్స్ చేస్తోంది. ఆ మాట తాగిన తర్వాత చెప్తే సంతోషిస్తాం. 5,000 పోగొట్టుకున్నా నన్ను ఏడుపే తప్ప సంతోషం ఉండదు. మరి మాటలు ఎందుకంటే మన చేతలో చూపెట్టాలి. మీరు తాగండి ముందు. మారుతి, 5,000 గెలిచినట్టే చూడు. అయ్యగారు నించకండి, ఓడిపోతాండి. 5,000 అండి. తాగండి, తాగండి, ఎత్తండి, ఎత్తండి చెప్తాను, ఎత్తండి. మీరు తాగండి, మీరు తాగలరు, తాగండి అంతే. పందెం గెలిచావు బాబుగారు, మనం గెలిచాండి, పందెం మనం గెలిచాండి. మంటగా ఉంది, నీళ్ళు. నువ్వు బూస్ట్ అడిగితే ఇవ్వనప్పుడు నేను వాటర్ అడిగితే ఎందుకు ఇవ్వాలి? ఇవ్వను. చచ్చిపోయేలా ఉన్నాను, ఇవ్వవే బాబు. అస్సలు ఇవ్వను. అమ్మో మంట. నీళ్ళు. నీళ్ళివే. ఇవ్వను. మంట. ఇదిగోండి నీళ్ళు. పందారు నోట్లు వేసుకుంటే మంట తగ్గుతండి. మొన్న నన్ను ఏడిపించావుగా, ఇప్పుడు నిన్నెలా ఏడిపించాను చూసావా? ఈ సరస్వతితో పెట్టుకుంటే ఇలాగే కాలుద్ది, గుర్తు పెట్టుకో. నన్ను పెళ్లి చేసుకుంటానని నువ్వు మీ అన్నయ్య వదినలకి చెప్పాలి. చెప్పగలవా? దాక్షాయణి చనిపోకూడదంటే దాక్షాయణి నన్ను ప్రేమిస్తుందన్న విషయం వదినికి చెప్పాలి. వదిన అన్నయ్యలు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ సంబంధం ఖాయం చేసుకొని వచ్చారు. ఇప్పుడు నేను దాక్షాయణిని పెళ్లి చేసుకుంటానని చెప్తే వదిన ఏమనుకుంటుందో ఏంటో.
వదినకి చెప్తే పర్లేదు, హెల్ప్ చేస్తుంది. శంకర్, ఆ, అక్కడే నిలబడిపోయావేంటయ్యా? రా లోపలికి. ఏంటి, నాతో ఏదైనా మాట్లాడాలా? ఆ, అబ్బే ఏం లేదు వదినా. నా దగ్గర మొహమాటం దేనికయ్యా? ఏం చెప్పాలనుకుంటున్నావు? సరేనండి, ఓకే, అలాగే. ఏంటి అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? ఆహా, అదేం లేదన్నయ్య. శంకర్, వెళ్ళిపోతున్నావేంటి? నాతో ఏదో మాట్లాడాలని వచ్చాడండి. మీరొచ్చారని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోవడం దేనికిరా? మాట్లాడు. మీరొక విషయం గమనిస్తున్నారో లేదో, కొద్ది రోజుల నుండి శంకర్ మునుపట్ల ఉండడం లేదండి. ఏదో పోగొట్టుకున్నట్టు డల్లుగా, దేనికో భయపడుతున్నట్టు టెన్షన్గా ఉంటున్నాడు. నేను కూడా గమనిస్తున్నాను. వీడు విడిగా మాట్లాడటం కూడా మానేశాడు. ఏమైందిరా? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదన్నయ్య. శంకర్, ఆగు. నీతో మాట్లాడుతున్నాం కదా, ఏదో ఫ్లైట్కి టైం అయిపోతుందన్నట్టు వెళ్ళిపోతున్నావేంటి? నీతో ఒక విషయం చెప్పాలి, కూర్చో. కూర్చోమంటే ఆలోచిస్తావేంట్రా? కూర్చో. ఆ రోజు ప్రేమ గొప్పదా పెళ్లి గొప్పదా అని నన్ను అడిగావు కదా, నువ్వు అడిగిన దానికి ఈ రోజు నీకు సమాధానం చెప్తాను. ఆ రోజు నేను చెప్పింది కరెక్టా కాదా అని మీ అన్నయ్యని కూడా అడిగాను. నేను నీకేం చెప్పానో మీ అన్నయ్య కూడా నాకు అదే చెప్పారు. అప్పుడు చెప్పానన్నావు కదా, ఇప్పుడు ఏదైనా మళ్ళీ కొత్తగా చెప్పబోతున్నావా? కొత్తగా అంటే ఏం లేదండి, బాగా ఆలోచించిన తర్వాత ఇంకోటి కూడా చెప్పాలనిపించింది. చెప్పు చెప్పు చెప్పు, నేను కూడా వింటాను. మీకు పెళ్ళయింది, మీరేం కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సరే, వాడికే చెప్పు. నేను వినకూడదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. వినడానికి అబ్జెక్షన్ ఏం లేదులేండి. చూడు శంకర్, ప్రేమ పెళ్లి రెండు గొప్పవి. ప్రేమలో ఓ మనిషిని ఇష్టపడటం, అభిమానించడం, కోరుకోవడం, కోరుకున్నది సొంతం చేసుకోవాలనుకోవడం, సొంతం కావాలనుకున్న మనిషిని ఆరాధించడం, మనం ప్రేమించే మనిషి మన ప్రేమని అంగీకరిస్తే సంతోషించడం లాంటివి ఉంటాయి. పెళ్లిలో కూడా ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ప్రేమలో లేని అనుభూతులు ఎన్నో పెళ్లిలో ఉంటాయి. ప్రేమతో మనుషులు మాత్రమే కలుస్తారు, కానీ పెళ్లితో కుటుంబాలు కలుస్తాయి, బంధుత్వాలు పెరుగుతాయి, కొత్త పరిచయాలు కలుగుతాయి, ఆత్మీయులు పెరుగుతారు, ఆచారాల్లో ఉన్న గొప్పతనం తెలుస్తుంది, సాంప్రదాయాల మీదున్న గౌరవం పెరుగుతుంది. ఇవన్నీ సాధ్యమయ్యేది పెళ్లితో తప్ప ప్రేమతో కాదు శంకర్. చాలా బాగా చెప్పావు సీత. కానీ పెళ్లి గొప్పదే. ఎన్నున్నా ప్రేమ అనేది లేకపోతే ఏ పెళ్లికి అర్థం ఉండదు. ఎలాంటి బంధాలు, సంబంధాలు, అనుబంధాలు నిలబడవు. అన్నిటికీ ప్రేమే ముఖ్యం. అర్థమైందా శంకర్? రే, మీ వదిన అడుగుతుంది నిన్నేరా? అర్థమైందన్నయ్య. ఏం అర్థమైంది? అన్నిటికీ ప్రేమే ముఖ్యమని, ప్రేమే గొప్పదన్న విషయం. సీత, నువ్వు పెళ్లి గురించి అంత గొప్పగా చెప్తే వీడు ప్రేమ గురించి మాత్రమే చెప్పాడేంటి? నేను అదే ఆలోచిస్తున్నానండి. రా సీత, నీకోసం ఎదురు చూస్తున్నాను. సుగుణ, ఎక్స్పర్ట్ డాక్టర్స్ని పిలిపించి మధు త్వరగా కోలుకోవడానికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించమని నీకు చెప్పాను. ఏమైంది సుగుణ? నువ్వేమీ అంత టెన్షన్ పడకు. అతనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు. కానీ నీ సాటిస్ఫాక్షన్ కోసం ఒక స్పెషల్ డాక్టర్ని పిలిపించాను. అతను ఇప్పుడు వస్తున్నాడు సీత. మేడం, మిమ్మల్ని కలవడానికి డాక్టర్స్ వచ్చారు. వస్తున్నాను. పద సీత, వెళ్దాం.
హాయ్ జగదీష్ గారు. హాయ్ సుగుణ గారు. రండి, నా రూమ్లో కూర్చుందాం. లేదు మేడం, ముందు పేషెంట్ని చూద్దాం, పదండి. డాక్టర్ సుగుణ గారు, మీరు అతనికి చేస్తున్న ట్రీట్మెంట్ని బట్టి చూస్తే మాక్సిమం 1 వీక్ ఆర్ 10 డేస్లో స్పృహలోకి వస్తాడనుకున్నాను. కానీ మీ రిపోర్ట్స్ చూశాక అతను 2-3 రోజుల్లో స్పృహలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. మీరు రావాల్సిన అవసరం ఏమాత్రం లేదు. యు ఆర్ డన్ వెరీ గుడ్ జాబ్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ డాక్టర్. యు ఆర్ వెల్కమ్ మేడం. ఆ అబ్బాయికి ఏం ప్రమాదం లేదని చెప్పారుగా, ఇప్పుడు నీ టెన్షన్ తగ్గిందా? నా కోసం నువ్వు వింత ఇంట్రెస్ట్ తీసుకుని హెల్ప్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సుగుణ. ఏంట్రా ఫోన్ చేసావు? ఆ మధుని కొత్త డాక్టర్లు వచ్చి చెకప్ చేశారన్నా. ఆ మధుకేం ప్రమాదం లేదు, త్వరలోనే కోమా నుంచి బయటపడతారని ఆ డాక్టర్లు చెప్పారన్నా. సీత అక్కడుందా? ఇక్కడే ఉందన్నా. సీత దగ్గరుండి మరీ వాడికి ట్రీట్మెంట్ చేయిస్తుందన్నమాట. రేయ్, అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు అప్డేట్స్ ఇస్తూ ఉండు. అలాగే అన్నా. నువ్వు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నావు సీత. నేను నీకన్నా ఒక అడుగు ముందుండాలి. శ్రావణ్, శ్రావణ్, శ్రావణ్. ఏయ్, వేలం పాట పాడేవాళ్ళలాగా అన్నిసార్లు పిలుస్తావేంటి? పిలిచిన వెంటనే పలికితే అన్నిసార్లు పిలవాల్సిన అవసరం ఉండదు కదా. పిలిచిన తర్వాత వచ్చే వరకు ఒక్క నిమిషం అయినా గ్యాప్ ఇవ్వకుండా అన్నిసార్లు పిలవడం ఎందుకు? సరే, నీతో నాకు డిస్కషన్ ఎందుకు కానీ, నాకు టైం అవుతుంది, వెళ్దాం పద. ఎక్కడికి? నా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి. వెళ్ళు, దానికి నా పర్మిషన్ ఎందుకు? నీ పర్మిషన్ అడగట్లా. మరి ఫంక్షన్ కి వెళ్ళాలి అంటున్నా. ఫంక్షన్ కా? నేను రాను, నువ్వు వెళ్ళు. రావా? రాను. రావా? రాను. రావా? ఏయ్, రానని చెప్పానుగా. అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడిగితే సమాధానం మారిపోతుంది అనుకుంటున్నావా? సరే, ఓకే. ఫోన్ ఎవరికి చేస్తున్నావు? సీతక్కకి. మా వదినకి ఎందుకు చేస్తున్నావు? బయటికి వెళ్తున్నాను కదా, చెప్పకుండా వెళ్తే బాగుండదు కదా. ఒక్కదాన్నే వెళ్తున్నానని చెప్పకపోతే సీతక్క టెన్షన్ పడిపోతుంది కదా. ఇటువో. నీ తెలివితేటలు నా దగ్గర చూపించుకో. తోడెవరూ లేరు కాబట్టి ఒక్కదాన్నే వెళ్తున్నాను, ఆటోలో వెళ్తున్నాను, క్యాబ్లో వెళ్తున్నాను. రావడానికి ఆలస్యం అయితే ఒక్కదాన్నే ఎలా రావాలో అర్థం కావడం లేదు. ముఖ్యమైన పని కాబట్టి వెళ్లాల్సి వస్తుంది, లేకపోతే ఉండిపోయేదన్నంటూ ఓ షార్ట్ స్టోరీ వినిపిస్తావు. వెంటనే మా వదిన ఒక్కదానివే వెళ్ళడం ఏంటి, ఇంట్లో శ్రావణ్ లేడా అని అడుగుతుంది. పక్కనే ఉన్నాడు, ఇదిగో మాట్లాడండి అని ఫోన్ నాకు ఇస్తావు. ఆడపిల్ల ఒక్కతే ఎలా వెళ్తుంది? ఇంట్లో ఉండి ఏం చేస్తావు? సరస్వతిని జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకురా అని చెప్తుంది. నేను మా వదినకి ఎదురు చెప్పలేను కాబట్టి చచ్చినట్టు నేను తీసుకెళ్తానని నీ ఏదో ప్లాన్. నాకు తెలియదు అనుకుంటున్నావా? అరే, బానే అర్థం చేసుకున్నావు. నీకు కూడా తెలివితేటలున్నాయే. నువ్వు ఎమోషనల్ బ్లాక్మెయిల్ బాగానే చేస్తున్నావు. పని జరగాలంటే ఏదోటి చెయ్యాలి కదా. ఇంతకీ వస్తున్నావా? సీతక్కకి ఫోన్ చేయమంటావా? నిన్న నన్ను ఏడిపించావు కదా, నిన్ను ఏడిపించడానికి ఇదే మంచి అవకాశం. ఈ ఛాన్స్ ని మిస్ చేసుకోకూడదు. హలో, వస్తావా రావా? వస్తాను. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి? పక్కనే ఉన్న కృష్ణదేవరాయ పల్లె. నీకు తెలుసా? ఏ, నీకు తెలీదా? నేనెప్పుడూ ఆ ఊరు వెళ్ళలేదు. మా ఫ్రెండ్కి లాస్ట్ మంతే పెళ్ళయింది. పెళ్లికి వెళ్ళలేకపోయాను. అట్లీస్ట్ బర్త్డేకైనా తప్పకుండా రమ్మని రిక్వెస్ట్ చేస్తే వెళ్తున్నాను. అంటే నీకు ఆ ఊరు తెలియదన్నమాట. తెలీదు. నీకు తెలియకపోతే నాకు తెలిసినట్టే. అదేంటది? అంటే
నీకు తెలియనివన్నీ ఆటోమేటిక్గా నాకు తెలిసిపోతాయన్నమాట. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదా. అంటే ఈ చుట్టుపక్కనున్న ఊళ్ళన్నీ నాకు బాగా తెలుసు అన్నమాట. నువ్వురా, ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తానుగా. రా నువ్వురా. అవునండి, కస్టమర్స్ క్వాలిటీతో పాటు కలర్ కాంబినేషన్స్, ట్రెండింగ్ డిజైన్స్ అన్నీ చూస్తారు. మేము సెలెక్ట్ చేసినవన్నీ మీకు వాట్సాప్లో పిక్స్ పెట్టాను, అవి మాకు పంపించండి. చూడండి, మీకు ఈ మధ్య ఆర్డర్ ఇచ్చిన తర్వాత స్టాక్ కొంచెం లేటుగా పంపిస్తున్నారు. మేము మీకు ముందుగానే డీడీ పంపిస్తున్నాం కదండి, ఈసారి లేట్ అవ్వకుండా పంపించండి. అయ్యా రామరాజు గారు నమస్కారం. నమస్కారం పంతులు గారు, రండి కూర్చోండి. అయ్యా. సీత, మీ ఆరోగ్యం అంత బాగుందా? బాగుందండి. మీ బిజినెస్ ఎలా ఉందండి? బాగుందండి. నమస్కారం సిద్ధాంతి గారు. అమ్మా నమస్కారం. బాగున్నారా తల్లి? బాగున్నానండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. అలాగేనమ్మా. పంతులు గారు వచ్చారేంటి? దేనికోసం పిలిపించుంటారు? సిద్ధాంతి గారు తీసుకోండి. అమ్మా థ్యాంక్ యూ తల్లి. హాహా, కాఫీ అద్భుతంగా ఉందమ్మా. మీకు విషయం చెప్పమంటారా రామరాజు గారు? చెప్పండి. దేవుళ్ళు దేవతలు అమృతం ఒక్కటే తాగుతారు కాబట్టి సరిపోయింది. వాళ్ళు గాని సీతగారు చేసిన కాఫీ టేస్ట్ చేసి ఉంటే గనక కప్పు కాఫీ 500 అయిపోయి ఉండేది. చెప్పండి రామరాజు గారు, నన్ను దేనికోసం పిలిపించారు? ఏం లేదండి, కొంచెం ఇంట్లో పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. సిద్ధాంతి గారిని అడిగితే ఏదైనా శాంతి పూజ జరిపిస్తే మంచి జరుగుతుందని చెప్పారు. చేస్తే మంచిదేనండి. ఏం చేసినా మీరే కదండి చేయాలి. మీరు ఎప్పుడు చేయమంటారో చెప్తే అన్నీ సిద్ధం చేసుకుంటామండి. అమ్మా, ముందు మీ భార్యాభర్తలిద్దరూ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తే మంచిది. సిద్ధాంతి గారు శాంతి పూజ చేయమన్నారు, మీరు వ్రతం అంటున్నారు. సాధారణంగా పెళ్ళైన తర్వాత భార్యాభర్తల చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తారు. మీకు పెళ్ళైన తర్వాత మీ ఇద్దరు ఆ వ్రతం చేశారమ్మా? లేదండి. అందుకే చెప్తున్నాను, సాంప్రదాయం ప్రకారం ముందు మీ భార్యాభర్తలిద్దరూ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే గ్రహదోషాలు, జాతక దోషాలు లాంటివి తొలగిపోయి శుభాలు కలుగుతాయండి. చెయ్యాల్సిన ఆ వ్రతం చేయకుండా ఎలాంటి పూజలు హోమాలు చేసినా పెద్దగా ఫలితం ఉండదని నా అభిప్రాయం. వ్రతం చేసుకున్న తర్వాత మీరు పూజలు, యాగాలు, నోములు ఎన్ని చేసుకున్నా పర్వాలేదు. సరేనండి. కార్తీక మాసం మొదలవుతుంది కాబట్టి అన్నీ చాలా మంచి రోజులమ్మా. మీ భార్యాభర్తలు అన్నవరం వెళ్ళి వ్రతం చేయించుకుంటే చాలా మంచిదమ్మా. సత్యనారాయణ వ్రతం చాలా మంది ఇంట్లోనే చేసుకుంటారు కదండి. అలా చేసుకున్నా కూడా మంచిదేనమ్మా. పూజకు అందరినీ పిలిచి మీ స్తోమతను బట్టి అన్నదానం, వస్త్రదానం లాంటివి చేస్తే చాలా మంచిది. 10 మంది మీ ఇంట్లో భోజనం చేసి అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాద బలం మిమ్మల్ని కాపాడుతుంది. మీకు మీ ఇంటికి మంచి జరగడానికి ఉపయోగపడుతుంది. సరేనండి, ఇంట్లోనే వ్రతం చేస్తాం. ఎప్పుడు చేయమంటారో చెప్పండి. నేను మంచి రోజు చూసి చెప్తానమ్మా. నేను చెప్పిన రోజున మీరు వ్రతం చేసుకోండి. అలాగేనండి. మరి వెళ్ళొస్తాను రామరాజు గారు. మంచిదండి. వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. అందరూ పెళ్ళవ్వగానే మొట్టమొదట భార్యాభర్తల చేత సత్యనారాయణ వ్రతమే చేయిస్తారండి. మనం ఇప్పటి వరకు చేసుకోలేదు. చేసుకోనుంటే ఈ చిరాకులు, సమస్యలు ఉండేవి కావేమోనండి. ఇప్పుడైనా ఏమైంది సీత, మంచి జరుగుతుందని పూజారి గారు చెప్పారు కదా, ఆ వ్రతమే చేయిద్దాం. నేను వీళ్ళకి చెడు జరగాలి అని కోరుకుంటే మీరు మంచి జరగాలని పూజలు, వ్రతాలు చేయించుకుంటున్నారా? నేను మీ ఇంటికి వచ్చిందే చెడు చేయాలని. మీరు మంచి జరగాలని పూజలు చేస్తే దాన్ని చెడుగా మార్చడానికి నేనున్నానుగా. ఇంకా మనం వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? దగ్గరికి వచ్చేసాం. ఇంకో 2 కిలోమీటర్లు ఉంటుంది. మాక్సిమం 5 నిమిషాలు వెళ్ళిపోవచ్చు.
దగ్గరకు వచ్చేసావే, 5 నిమిషాల్లో నీ దగ్గర ఉంటావు. సరే అయితే త్వరగా వచ్చేసేయండి. సరే బాయ్. నా ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేస్తుంది, కొంచెం త్వరగా పోనీ. హలో, ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. స్పీడ్గా వెళ్ళు, స్లోగా వెళ్ళని నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. సర్లే, ఎలాగోలా వెళ్ళు. ఎలా వెళ్ళినా నేను తీసుకెళ్తుంది నువ్వు చెప్పిన ఊరు కాదు కదా.